గ్యారంటీ హామీల అమలులో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే గృహలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని అమలు చేసిన ప్రభుత్వం ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ హామీ అమలు కోసం కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం 2 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదటి ప్రతిపాదన ప్రకారం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులతో పాటు రేషన్ కార్డు లేని వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నారు. అయితే ఈ విషయంలో కొన్ని లొసుగులున్నాయి. దీంతో రెండో ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు అధికారులు. రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులైన వారికి ఎంపిక చేసి అందజేయడం. ఈ రెండో ప్రతిపాదనలకు కావాల్సిన బడ్జెట్ పై కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో హెచ్పిసిఎల్ నుంచి 43.39 లక్షలు, ఐఓసిఎల్ నుంచి 47.96 లక్షలు, బీపీసీఎల్ నుంచి 29.04 లక్షలు ఉన్నాయి. అలాగే రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపు 89.99 లక్షలు ఉన్నాయి. రేషన్ కార్డు లేకుండా అర్హులైన వారికి పరిగణలోకి తీసుకుంటే దాదాపు 1 కోటి కనెక్షన్లకు సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొదటి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటే పథకాన్ని వెంటనే అమలు చేయవచ్చు. అయితే రెండో ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ సమయం పడుతుంది. దీంతో రెండో ప్రతిపాదన ప్రకారం అర్హుల ఎంపిక ఇప్పుడు జరగకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కో కనెక్షన్ కోసం ఏడాదికి 6 సిలిండర్లు అనుకుంటే గరిష్టంగా 2,225 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఓకే చెప్తే గరిష్టంగా 4,450 కోట్లు ఖర్చు అవుతుంది. పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. అధికారులు అందజేసిన నివేదికపై అధ్యయనం తరువాత త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసే దిశగా సర్కార్ ఆలోచిస్తోందని తెలుస్తోంది.